అధ్యక్షతన కొద్దిసేపటి కిందటే వర్క్షాప్ ముగిసింది. అయితే చాలా స్పష్టంగా ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు. ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి గడప గడప మన ప్రభుత్వంలో తక్కువ రోజులు అదేవిధంగా తక్కువ సచివాలయాలు విజిట్ చేసినటువంటి అంశం పైన ఒక నివేదికను కూడా ఈరోజు సమావేశంలో ప్రజెంట్ చేశారు. 32 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 32 మంది శాసనసభ్యులు లేదా మంత్రులుగా ఉండేవాళ్ళు తమ నియోజకవర్గాల్లో ఇంకా అనుకున్న మేరకు ఆశించినటువంటి స్థాయిలో గడప గడపకి మన ప్రభుత్వం నిర్వహించడంలో వెనకబడ్డారు. తక్కువ రోజులు నిర్వహించినటువంటి ఆ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మరింత మెరుగుపరుచుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మెరుగుపరుచుకోవాలి అన్న అంశాన్ని ఆదేశించారు. సో చాలా స్పష్టంగా ఆ 32 మంది కూడా మెరుగుపరుచుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. సార్ ఏం డైరెక్షన్స్ ఇచ్చారు, ఏ అంశాలను చెప్పారు, అదే 32 మంది వెనకబడిన అంశాన్ని కూడా ప్రకటించారంట, ఏం చెప్పారు సార్ సీఎం గారు? వెనకబడిన తక్కువ రోజులు చేసినటువంటి వాళ్ళని సరిగ్గా మనం జవాబుదారీగా ఉండాలి, మనం ఇచ్చినటువంటి పథకాలు అందరికీ అందేటట్టుగా ప్రయోజనం తద్వారా వాళ్ళకి మన ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంది, మేమంతా సర్వీస్ చేస్తున్న అభిప్రాయం తెలియాలి. నామినల్గా ముక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా చేయండి అన్న భావంతో చెప్పారు. ఇంకేమైనా ఆగ్రహించడం కానీ ఎమ్మెల్యేల మీద అలాంటిది ఒక ప్రచారం జరుగుతాయి? ఏం లేదు, మన ప్రభుత్వం ఇప్పటికే మనం చేస్తున్నాం అన్ని రకాలైన కార్యక్రమాలు, అవన్నీ చిత్తశుద్ధితో చేయండి, అంకితభావం చేసి ప్రభుత్వానికి మీకు మంచి పేరు వచ్చి రేపు మళ్ళీ గెలిచి వచ్చేటట్టుగా మిగతా కార్యాచరణ ఉండాలన్నటువంటి విషయాన్ని తెలియజెప్పారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా 32 మంది శాసనసభ్యులకు సంబంధించి వాళ్ళ గడప గడపకి నిర్వహణ పైన పూర్తి స్థాయిలో ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏదైతే పూర్తి బాధ్యతాయుతంగా ఉండాలి, ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం కాక, ఎందుకంటే ఆ సచివాలయాల పరిధిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చినటువంటి సమస్యలన్నిటిపైన కూడా ఆ పూర్తి స్థాయిలో అక్కడ తెలుసుకున్న తర్వాత వాటి ఆధారంగా పరిష్కారం చూపిస్తాం. ఇప్పటికే దానికి సంబంధించి నిధులను కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి సో పూర్తి స్థాయిలో ఆ ప్రతి ఒక్క ఆ ఎమ్మెల్యే కూడా పూర్తి బాధ్యతగా వారానికి సంబంధించి ఖచ్చితంగా 4 లేదా 5 రోజులు కనీసం ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పర్యటించాలని ఆదేశించారు. మరోవైపు ఇంకొక అసైన్మెంట్ కూడా ఈరోజు శాసనసభ్యులకు ఇచ్చారు. ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే